కథ పేరు 2 కిటికీలు. ఒక ఆసుపత్రిలో 2 వ్యక్తులు ఉండేవారు. ఇద్దరూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి పేరు రాము. కిటికీ ప్రక్కన ఉన్న మంచం మీద పడుకునేవాడు. రెండో వ్యక్తి పేరు సోము. గదిలో అవతల వైపు గోడ ప్రక్కన పడుకునేవాడు. రాము ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట సేపు మంచం మీద కూర్చునేవాడు. ఆ సమయంలో అతను కిటికీ బయట కనిపిస్తున్న దృశ్యాలను సోముకు వర్ణించి చెప్పేవాడు. సోము కళ్ళు మూసుకొని రాము చెప్పే మాటలను ఊహించుకునేవాడు. రాము ఇలా చెప్పేవాడు: బయట ఒక అందమైన పార్కు ఉంది. అక్కడ ఒక సరస్సు ఉంది. అందులో హంసలు ఈదుతున్నాయి. పిల్లలు రంగురంగుల బంతులతో ఆడుకుంటున్నారు. చుట్టూ రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాము చెప్పే ఆ అందమైన లోకాన్ని వింటూ సోము తన బాధను మర్చిపోయేవాడు. కానీ ఒకరోజు సోము మనసులో చిన్న అసూయ కలిగింది. అతను మాత్రమే ఆ అందాలను చూడగలుగుతున్నాడు, నేనెందుకు చూడలేకపోతున్నాను అని అనుకున్నాడు. ఒకరోజు ఉదయం రాము ప్రశాంతంగా నిద్రలోనే మరణించాడు. సోము చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత సోము నర్సును అడిగి తన మంచాన్ని కిటికీ పక్కకు మార్పించుకున్నాడు. సోము చాలా ఉత్సాహంగా కష్టపడి లేచి కిటికీ బయటకు చూడటానికి ప్రయత్నించాడు. తీరా చూస్తే ఆ కిటికీ బయట కేవలం ఒక ఖాళీ గోడ మాత్రమే ఉంది. అక్కడ పార్కు లేదు, సరస్సు లేదు, ఏమీ లేవు. సోము ఆశ్చర్యపోయి నర్సును అడిగాడు, నా స్నేహితుడు ఇక్కడ నుండి పార్కు ఉంది, సరస్సు ఉంది అని చెప్పేవాడు కదా, మరి ఇక్కడ ఖాళీ గోడ ఉందేమిటి అని అడిగాడు. నర్సు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా చెప్పింది, అతనికి అసలు కళ్ళే కనపడవు. ఆ గోడను కూడా అతను చూడలేడు. బహుశా తన బాధలో ఉండి కూడా మీకు సంతోషాన్ని ఇవ్వటానికి అతను అలా అబద్ధం చెప్పి ఉండవచ్చు. మన జీవితం ఎలా ఉందనేది ముఖ్యం కాదు, మనం దాన్ని ఎలా చూస్తున్నామో మరియు ఇతరులకు ఎలా చూపిస్తున్నామో అనేదే ముఖ్యం. సంతోషం మనసులోనే ఉంది. బయట ప్రపంచం ఎలా ఉన్నా మన మనసులో ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. ఇతరులకు స్ఫూర్తినివ్వటం, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు ధైర్యాన్ని, సంతోషాన్ని ఇవ్వటం కంటే మించిన గొప్ప పనేదీ లేదు.